హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు వీడియో ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అయితే ఈవినింగ్ అయితే మా ఊర్లో శివాలయానికి వెళ్ళాము. 365 ఒత్తులు వెలిగిద్దామనేసి. 365 ఒత్తులు పౌర్ణమి రోజు వెలిగించవచ్చు, లేకపోతే ఏ సోమవారం రోజైనా ఏకాదశి రోజైనా వెలిగించవచ్చండి. ఎవరికి వీలు ఎలా కుదిరితే అలా వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం 4 సోమవారాల్లో ఏదో ఒక సోమవారం అయినా వెలిగించవచ్చు, ఏకాదశి రోజైనా వెలిగించవచ్చు. ఈ పౌర్ణమి రోజైతే చాలా ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ శాతం వెలిగిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజైతే మా ఊర్లో శివాలయంలో ఎంత రష్గా ఉందంటే వామ్మో, ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాం, కానీ ఇంత రష్ అయితే ఎప్పుడూ అనిపించలేదండి. అసలు కాలు పెట్టడానికి కూడా సందు లేదు. అసలు బాగా అందరూ ఒకేసారి వచ్చేసారు. జనం అయితే 6 కల్లా అందరూ వచ్చేసారు. 6కి వెళ్తే తక్కువ ఉంటారనేసి మేము 6కి వెళ్తే అప్పటికే అందరు 6 కల్లా వచ్చేసారు. అసలు ఎంత రష్గా ఉందంటే 4 మూలలు కూడా మనుషులు మాత్రం అసలు కాలు పెట్టలేనంత అంత ఇదిగా జనాలు అయితే ఉన్నారు. ఈ ఇయర్ అయితే కార్తీక పౌర్ణమి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడైతే ఇంకా 365 ఒత్తులు అయితే వెలిగించేస్తున్నారు. ఇక్కడ మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, పొన్న చెట్టు, ధ్వజస్తంభం దగ్గర రావి చెట్టు, జంటనాగుల దగ్గర ఇంకా ఎక్కడైనా కానీ ఏ చెట్టు కింద అయినా వెలిగిస్తూనే ఉన్నారండి. అంతేలేండి, గుళ్ళో ఎక్కడ వెలిగించినా అంతా శుభమే కాబట్టి, అంతా మంచిదే కాబట్టి మనం ఈ గుడి ప్రాంతంలో ఎక్కడైనా 365 ఒత్తులు అయితే వెలిగించవచ్చు. మాకైతే మేము ఇక్కడ వెలిగిస్తుంది అయితే పొన్న చెట్టు కింద అయితే ప్లేస్ దొరికింది. కొంచెం ఫ్రీగా ఉందండి అక్కడైతేనే. ఇంకా పొన్న చెట్టు అయినా పర్లేదు, ఇక దేవాలయం అంతా కూడా దేవాలయం చుట్టే కదా, ఎక్కడైనా వెలిగించవచ్చు అనేసి పొన్న చెట్టు కింద అయితే మేము దీపాలు అయితే ఇక్కడ వెలిగించడానికి అయితే అంతా ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. ఇక్కడ గణపతిని చేయడం, ఇంకా పూలు, అగరబత్తులు, ధూపం నైవేద్యం అంతా కూడా పూజ మనం 365 ఒత్తులు వెలిగించడం కోసం అయితే ఇక్కడ పూజ అనేది చేస్తున్నాను. ఇక్కడ చర్ల శివాలయానికి అయితే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్ల నుండి అందరూ కూడా ఇక్కడికే వచ్చారు. అయితే ఇయర్ అయితే ప్రతి ఇయర్ కూడా వస్తారేమో, కానీ ఇయర్ అయితే చాలామంది అయితే అందరూ ఒకేసారి వచ్చారు. చాలామంది తెలిసిన వాళ్ళు కూడా కనిపించారు. చుట్టుపక్కల ఊర్లు దగ్గర ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇయర్ గుడికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ చేద్దామన్నా కానీ అసలు ఖాళీ ప్లేస్ లేదు. ప్రదక్షిణలు చేయడానికి కూడా వీల్లేదు, అసలు ఎవరు కూడా చేయట్లేరులేండి. తొందరగా ఏదో ఒక ప్లేస్ చూసుకోవడం, ఆ చెట్టు కింద ధ్వజస్తంభం దగ్గర అక్కడ పూజ చేసేసుకొని 365 ఒత్తులు వెలిగించేసి తొందరగా దర్శనానికి రావడం, ఇంకా ప్రసాదం తీసుకోవడానికి అయితే క్యూ కట్టడం. ప్రసాదం తీసుకునే దగ్గర కూడా అలాగే ఉందండి. తిరుపతిలో కూడా అలా ఉండదు. మాకైతే మా ఊర్లో శివాలయంలో ఈ సంవత్సరం అయితే అలా అనిపించింది. ఈ 365 కట్ట మేము ఫ్యామిలీ అందరి తరపున ఒకటే కాకుండా ఎవరిది వాళ్ళకన్నట్టు 4 కట్టలు మేము ఎవరి కట్ట వాళ్ళే వెలిగిస్తూ ఉంటామండి. ఆవునేతిలో ముందే నానబెట్టుకుంటాం కదా మార్నింగ్, అది తీసేసి తర్వాత పైన కర్పూరం బిళ్ళ పెట్టి అయితే పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఎవరిది వాళ్ళైతే అగరబత్తితో వెలిగిస్తారు. మా వారు పెద్దోడు చిన్నోడు. కాకపోతే పెద్దోడు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి పెద్దోడిది కూడా వాళ్ళ డాడీ వెలిగించారు. మా సైడ్ చాలామంది పర్ణశాల కానీ భద్రాచలం కానీ వెళ్తూ ఉంటారు పౌర్ణమి రోజున తెల్లవారుజామున 3ంటికి అలా వెళ్ళేసి పౌర్ణమి స్నానం గోదావరిలో చేసేసి 365 ఒత్తులు వెలిగించేసి దర్శనం చేసుకుని అయితే వస్తూ ఉంటారు. ఎక్కువగా భద్రాచలం పర్ణశాల వెళ్తూ ఉంటారు కాబట్టి, పర్ణశాల కొంచెం దగ్గర కాబట్టి 15 కిలోమీటర్సే ఉంటుంది పర్ణశాల, అక్కడికి వెళ్తూ ఉంటారు. నది స్నానానికి భద్రాచలం పర్ణశాల వెళ్ళని వాళ్ళు, కుదరని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ తేగడ బ్రిడ్జి ఉంటుందండి మా దగ్గర. అక్కడ నది స్నానం అనేది పౌర్ణమి, పాడ్యమి, కార్తీక సోమవారాలు అలా వెళ్ళి చేసేస్తూ ఉంటారు. కుదిరిన వాళ్ళైతే పర్ణశాల భద్రాచలం వెళ్తూ ఉంటారు. ఇక్కడ పూజ పూర్తి అయిపోయింది. 365 ఒత్తులు అయితే మేము అందరం వెలిగించేసాము. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి రావి చెట్టు కింద జంటనాగుల దగ్గర అక్కడక్కడ మనం పువ్వొత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు అరటి డొప్పలు పెట్టి ఇంక అంతా కూడా అక్కడక్కడ వెలిగించేసి దర్శనానికి అయితే వెళ్ళాలి.